హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నేను ఇవాళ చెప్తా ఉన్నాను, దయచేసి గమనించుకోండి. ఇవాళ తమ నాయకుల కోసం, మీ పొగడ్తల కోసం భవిష్యత్తు తరాలు నాశనం చేస్తే చరిత్రలో ద్రోహులుగా ఎవరో మిగిలిపోకూడదు. ఓకే, ఆ ఎన్నికలు వస్తాయి, మీరు పని చేసుకోండి. గుజరాత్కి మొత్తం తరలించుకెళ్ళిపోతుంటే 2027 వరకు ఈ రాయితీల్లో ఇన్సెంటివ్స్ ఇతర రాష్ట్రాలకు, ఈశాన్య రాష్ట్రాలు, ఇంకా కొన్ని రాష్ట్రాలకి ఇంప్లిమెంట్ చేస్తాయి. మనకిస్తే మన పిల్లకాయలు అద్భుతంగా రాణిస్తారు కదా, ఇదెందుకు మాట్లాడట్లేదు? మీ దగ్గర మీ ధైర్యం లేదా, చావ లేదా, తెలివి లేదా? ఆ గుజరాత్ కంటే లేదా ఇంకోటి కంటే ఉత్తరం తెలివి లేదా? అక్కడ మొత్తం తీసుకెళ్ళిపోతుంటే మనకు ఆ ఇన్సెంటివ్లు ఇస్తే 10 సంవత్సరాలు ఇస్తే ఇక్కడ 10 లక్షల దమ్ము కెపాసిటీని యువత ఉందండి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా. అదే సిఆర్టీలో పనిచేస్తారు, వీళ్ళు దల్లాస్లో పనిచేస్తారు, గురుగాంలో పనిచేస్తారు, బెంగళూరులో, ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర వాళ్ళు, తెలుగు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు టాప్ ప్లేస్లో ఉంటే, సత్యానాథళ్ళు కానీ పిచ్చయ్య గారు తమిళనాడు అయినా చెప్తున్నానండి, వాళ్ళు అద్భుత ఉంటే ఇవాళ వాళ్ళు ఇక్కడ పనిచేయరా? ఇక్కడ వేరే వాళ్ళ దగ్గర పని చేసుకోవాలి, ఇక్కడ ఇన్సెంటివ్స్ ఇవ్వరా? మేము వెళ్ళి గుజరాతీ వాళ్ళ దగ్గర పని చేయాలా? సార్ ఈవెన్ ఇప్పుడు చాలా మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ దురదృష్టం అండి, కులగజ్జిలో పడిపోయారండి, చాలా మంది మత పిచ్చిలో పడిపోయారండి. అందరిని అంటలేదు, బికాస్ ఆఫ్ ది పాలిటిక్స్. చాలా స్వతహాగా మంచివాళ్ళే, దాని ముందుకు వచ్చి స్వతంత్ర వ్యక్తిత్వంగా ఆలోచించండి. 1970 ఎలా ఉండేదండి వామపక్షాలు ఉన్నప్పుడు, ఆ ప్రభావం ఉన్నప్పుడు? వెళ్ళమంటలేదు దాంట్లో. ఎందుకు అయిపోయిందండి? ఎందుకు తమ నాయకుడిని ఏమంటే ఊరుకోరు, రాష్ట్రం పోయినా పర్వాలేదు. దురదృష్టకరం వాళ్ళ. సార్ ఈవెన్ ఇప్పుడు చాలా మంది సౌత్ ఇండియాలో ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళ ప్రజల గురించి నేను కొంతమందితో మాట్లాడాను. వాళ్ళు ఏమనుకుంటారంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సౌత్ ఇండియాకి చేసేది చాలా తక్కువ, ఏదైతే నార్త్ ఇండియా ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కొంచెం. మీరు అలా మీరు అవమానించొద్దు దయచేసి. అవమానించట్లేదు సార్, నరేంద్ర మోడీ గారు తక్కువనే మాట తప్పండి. గౌరవనీయ మన ప్రధానమంత్రి నేను మాట్లాడుతూ నేను ఖండిస్తున్నాను. అవును సార్, తక్కువ కాదు, ఘోరం, దారుణం, అన్యాయం, మోసం, నమ్మక ద్రోహం చేస్తున్నారు. సో దక్షిణాదికి మీరు అది కాదు, ద్రోహం చేస్తున్నారు. అక్షరాలను నిరూపిస్తాను నేను. మొత్తం ఆ గుజరాత్ గిఫ్ట్ సిటీ ఏంటంటే అది అయ్యగారి జాగీరా? గిఫ్ట్ సిటీకి ఇవ్వాలి. ఇది ప్రపంచంలో ఎక్కడ 0%, ఈవెన్ దుబాయ్లో 5% పెట్టారు, వెరిఫై చేసుకోండి. లాస్ట్ ఇయర్ పెట్టారు 7%, మిగతా చోట్ల ఉంది. గుజరాత్ గిఫ్ట్ సిటీలో పెట్టుకుంటే ఇతర ఫైనాన్షియల్ దాంట్లో 100% ఎగ్జామ్షన్ ఏంటండి? అది నాకేమో అర్థం కావట్లేదండి. ఇది లక్షల కోట్ల రూపాయల బిజినెస్ లాక్డౌన్ ఆల్రెడీ అని నిర్మలా సీతారామన్ వెళ్ళి అడావిడి చేస్తూ ఉంటారు. ఇది ఏంటి నాకేమో అర్థం కావట్లేదండి. ఇది ఎందుకని వీళ్ళు అంటే ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారో తెలివిగా ఆదాని గారి పార్టీ వాళ్ళు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని, ఇక్కడ చంద్రబాబు ఇద్దరి మీద బాగా రెచ్చగొట్టేస్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కళ్యాణ్ బాబు గారి మీద. కళ్యాణ్ బాబు గారు ఆయన ఉంటే రాజకీయం విమర్శించాలి, ఆయన ఇంట్లో పెళ్లిళ్ళు చేసుకుంటే అదొక ప్రపంచ సమస్య అండి. ఆ సమస్యలే ఆయన మీద విమర్శించడం. వీళ్ళిద్దరూ భావోద్వేగంతో మాట్లాడుకున్నారు. ప్రజలందరూ వీళ్ళ కుటుంబం కోసం ఒకళ్ళు తలపడే పరిస్థితి తీసుకొచ్చేసారు. వీళ్ళందరూ కొట్టుకుంటే అక్కడ ఆదాని గారి పార్టీని అంటానికేం లేదు. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి మీద మరొక కూడా చెప్తాను, మరొక కుట్ర జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి మీదే వ్యతిరేకంగా అక్కడ కూడా చేసే కుట్రలు నడుస్తుంది. ఎలా సార్, ఏం కుట్ర? చాలా అద్భుతమైన కుట్ర, సామాన్యమైన కుట్ర కాదు. ఎగ్జాంపుల్ ఒక్కటి చెప్తాను. కేసీఆర్ గారు ఆంధ్రులను అవమానకరంగా జాతిపరంగా తిట్టారు, గుండె గాయపడింది. నేను హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కొండా లక్ష్మీ బాపూజీ గారు కానీ, ప్రొఫెసర్ కోదండరామ్ గారు కానీ, అలాగే ఆచార్య జయశంకర్ గారు కానీ అందరితో మాట్లాడుతాను, అందరితో చర్చలు కూడా చెప్పినామండి. ఏమన్నమాట సరే, కేసీఆర్ గారి అహంకారం, అందులో కొంతమంది కూడా మిగతా వాళ్ళు మాట్లాడిన మాట గుండె గాయపడ్డా. నేను ఎప్పుడు ఆంధ్రప్రదేశ్, నేను ఎప్పుడు తెలంగాణ ప్రజల్ని తిట్టలేదు. ఎందుకంటే నా తోటి సహోదరులు అంటే ఒకే గర్భం నుంచి ఉన్న వాళ్ళు ఇవాళకైతే పట్టిన భౌగోళికంగా వేరే ఉండొచ్చు. వాళ్ళ కోపం వచ్చి నా తమ్ముడు విడిపోతా కోపం వచ్చి మాట అంటాడు, నేనంటానా? వీళ్ళు ఒక దిక్కుమాలిన ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు, ఒక దిక్కుమాలిన ఒక నీచమైన మనస్తత్వం ఉద్యోగ నాయకుడిని తీసుకొచ్చి పెట్టారండి. వాళ్ళు మాట్లాడతారు తెలంగాణ వాళ్ళకి. ఇక్కడ దాకా అనకూడదు, ఇంకా చెప్తున్నాను. బట్టల గురించి, తినే ఆహారం గురించి మాట్లాడిన ఒక దిక్కుమాలిన వాడిని పెట్టారు రాజకీయ నాయకులు. మా దౌర్భాగ్యం అండి, ఏం చేయనండి. ఆ దౌర్భాగ్యం, వ్యాపార రాజకీయ నాయకులు పెరిగిపోయారు అక్కడ. తెలంగాణలో అప్పుడు ఆ పరిస్థితి, ముళ్ళిప్పుడు పెరిగిపోయారు. ఆ రోజులో తెలంగాణలో చాలామంది ఎంపీలు ఇంటికి వెళ్ళి అన్న ఏడన్నా తినే టిఫిన్ పెట్టేసేవాళ్ళు ఉండేవారు, ఎంపీలు కూడా. అక్కడ వాచ్మెన్ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళకి నమస్కారం పెట్టాలి, పై రాజు వాచ్మెన్కి నమస్కారం పెట్టాలి అక్కడ కొంతమంది, అందరూ అంటలేదండి ఈ నేపథ్యంలో. అందుకని ఆ రోజు జరిగిన దుర్మార్గం జరిగింది. కానీ నేను అనుకునేది తెలుగు జాతి మొత్తం కావాలి. ఇవాళ మళ్ళా చెప్తున్నా అండి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 ఉమ్మడి అఫిడవిట్లకి వ్యతిరేకంగా ఈ ఆదాని గారి కేంద్ర ప్రభుత్వం, ఈ ఆదాని గారు అంటే ఆదాని గారు ఉండొచ్చు, ఇంకో ఆదానికి నాకు వేరే పదాలు ఉంటాయి,
గుమా వ్యాపారులు గుట్టిగా మ్యాచ్ చేసే వ్యాపారాలు అలా ఉంటాయండి. అలాగా వీళ్ళ అదాని గారి ప్రభుత్వం ఏదైతే ఉందో వ్యతిరేకంగా పెట్టేసింది. మిగులు జలాలు పనిచేస్తుంటే 2 కింద రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని అలా మిగులు జలాలు మొత్తం పడిస్తే మీకేం మాకు రైట్ ఉంది కదా అని పెడితే 2 వేస్తే మేము అందరం గొడవ చేయమన్నాం. చేసినా వినకుండా తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో కూడా పెట్టేసేసింది. సుప్రీం కోర్టు ఇది ఈ మోసం కాదండి, అన్యాయం కాదా? ఇవాళ నేషనల్ ఎక్స్ప్రెస్ రోడ్లు ఉంటే 1,00,000 కోట్లు పెట్టి గుజరాత్లోంచి తిప్పి ఢిల్లీ నుంచి బొంబాయికి వేసారు. అవును. అక్కడి నుంచి 57,000 కోట్లు పెట్టేసి ముంబై నుంచి ఎక్స్ప్రెస్ రెండవది వేసేస్తున్నారు పుణెకి, అయిపోయింది. ఇక యమునా ఎక్స్ప్రెస్ వే చూశారు మీరు. ఇవన్నీ కూడా కాకుండా ఇంకా చెప్పాలంటే మీ రైల్వేస్ కాకుండా ఇండస్ట్రీస్లో ఇన్సెంటివ్స్ కానీ మొత్తం ఏది సెమీ కండక్టర్స్ ఉత్తరప్రదేశ్ గుజరాత్, ఉత్తరప్రదేశ్ గుజరాత్. నాకు అర్థం కావట్లేదండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, పరిస్థితి ఏంటో. రైల్వే యూనివర్సిటీ అంటే తీసుకెళ్ళి అక్కడ పేరు పెట్టుకున్నారు. ఆర్బిట్రేషన్ సెంటర్ని ఏదో కేసీఆర్ ప్రయత్నం తీశారు. సరే కేసీఆర్ గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే అలాంటి కేసీఆర్ గారు తప్పని చేశారు. పాత రాష్ట్రంకి ఎన్టీ రామారావు గారు భారతదేశం పెట్టుకుంటానంటే వద్దని నేను చెప్పి ఆయన ఆడిటర్ గారు వాళ్ళందరూ చెప్పిన తర్వాత మళ్ళీ ఆగిపోయారు. ఈయనకి అమితమైన సంపద వచ్చిందో ఇంకోటి వచ్చిందో తెలియదు, పెట్టారు. తెలంగాణ అస్తిత్వం నేను వాళ్ళు కూడా కోరుకుంటున్నాను. ఏంటంటే తెలుగు జాతి అస్తిత్వం కోసం పోరాడేవాళ్ళు అంత కోస్తా రాయలసీమ తెలంగాణ ఎక్కడన్నా ప్రాంతీయ పార్టీలు ఉండాలి, దాన్ని బతకనివ్వాలి. అది తెలంగాణ రాష్ట్రం అయితే నాకు కోపం ఉండొచ్చు, అది పేరు మార్చుకోవచ్చు, ఇంకోటైనా అయి ఉండొచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం ఏకాప ఉండాల్సిందే. వాళ్ళు తెలంగాణలో నాకు అబ్జెక్షన్ లేదు, లేదా ఇంకో పార్టీ. ఇది లేకపోతే కనుక ఆ ఢిల్లీలో ఉన్న పాదుషాల పదఘట్టల కింద, రాణి సాహెబాల పదఘట్టల కింద ఆత్మగౌరవం కోల్పోయి బతకాలి నా తెలుగు జాతి. 13.5 కోట్ల తెలుగు జాతి, 8 రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా చేసిన తెలుగు జాతి, అనేక దేశాలు అక్కడ వియత్నాం దగ్గర నుంచి వెళ్తే చంపా దేశం దగ్గర నుంచి ఆ ఇండోనేషియా తెలగబాతు శాస్త్రం అక్కడి నుంచి వెళ్ళి కంబోడ్ కానీ మోన్ దేశం రావణ దేశంగా ఉన్న ఇక్కడ బర్మా దగ్గర నుంచి కానీ శ్రీలంకను పరిపాలించిన ఆఖరి రాజు విక్రమ్ రాజ్ సింగ్ అలియాస్ కలుస్వామి నాయుడు పిట్నాయుడు గారు అబ్బాయి, వాళ్ళు పాలించిన వాళ్ళు గొప్ప చరిత్రను తెలుగు జాతి. 13.5 కోట్ల తెలుగు జాతి అవమాన భారంతో ఢిల్లీలో ఆ పాదుషాల పదగట్ల కింద తలకాయ నలిగిపోతుంటే, ఆత్మగౌరవం చితికిపోతుంటే ఎవరన్నా ఉంటారు? ఇవాళ ఇప్పుడు బీజేపీలో తెలంగాణ లీడర్స్ ఉన్నారు. డాక్టర్ కోవా లక్ష్మణ్ గారు చాలా మంచి వ్యక్తి, యాజ్ లైక్ కిషన్ రెడ్డి గారు, వీళ్ళందరూ బండా దత్తాత్రేయ గారు వాళ్ళు మన పార్టీలో ఉండకపోవచ్చు, అక్కడ వెళ్ళొచ్చు. కానీ వెరీ గుడ్ పీపుల్, థరోలీ గుడ్ పీపుల్ అండి. ఐమ్ నాట్ సేయింగ్ దట్. చిన్న పొరపాట్లు వాళ్ళు కానీ ఇవాళ తమ అస్తిత్వం కోసం, తమ ఢిల్లీలో పదవుల కోసం, కోసం ఇవాళ తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఇవాళ భావోద్వేగం మతంతో పెట్టుకునే అధికారం రావాలి. తెలంగాణ న్యాయం చేసి ఒక నేషనల్ పార్టీ ఇచ్చి రావాలి. ఐటీఆర్ ₹1 లేదు, 13 సంవత్సరాలు అయిందండి. సరే 11 సంవత్సరాలు అయింది, 10.5 సంవత్సరాలు ₹1 ఇవ్వలేదండి. నాశనం చేశారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.